వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాలు కేవలం పేపర్ పైనే ఉన్నాయని అన్నారు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ఎక్కువ శాతం ఉపాధి కలిగించే రంగం వ్యవసాయ రంగమని అన్నారు. అలాంటి వ్యవసాయ రంగానికి వైసీపీ ప్రభుత్వం నష్టం కలిగించిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలకు బడ్జెట్లో ఎంత కేటాయించారో కూడా తెలియడం లేదని అన్నారు. అన్నదాతను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని అన్నారు మనోహర్. రైతు భరోసా కేంద్రాలకు సరిగ్గా అద్దె కూడా చెల్లించడం లేదని మనోహర్ ఎద్దేవా చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాల కోసం 2,300 కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం కింద తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే కేవలం 3,200 కట్టారు. 3,200 కట్టి ఒక 3,000 సగంలోనే వదిలేశారు. ఇంకొక 4,500 అసలు పూర్తిగా వ్యవసాయ శాఖ దీన్ని అబాండన్ అంటే వదిలేశారు. వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇవి కేవలం పేపర్ పైనే ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాలు. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత ఇది చేశారండి? 156 కోట్ల రూపాయలు మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ రైతు భరోసా కేంద్రాలకి ఇచ్చి అన్నదాత గురించి ఈ విధంగా మీరు శాసనసభలో మాట్లాడి ఎంత మోసం చేశారో ఈ రోజున క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు అర్థమవుతుంది. చాలా రైతు భరోసా కేంద్రాలు అద్దెకి తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నేను పర్యటించి నేను చెప్తున్నాను వాస్తవాలు. సంవత్సరం నుంచి అద్దె చెల్లించలేదు. చివరికి రైతుకి అందించాల్సిన పరికరాలు తైవాన్ స్ప్రేలు కానివ్వండి, టార్పాలిన్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, రోటోవేటర్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా అమ్మే విధంగా తీసుకొచ్చారు. విత్తనాలు కూడా మార్కెట్ ధరలో లభించే ధర కన్నా ఎక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే 39 కంపెనీలతో వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. ఒకప్పుడు మన రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారన్నారు. అవి క్రమేణా తగ్గించుకుంటూ ఇప్పుడు 17 లక్షలు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎవరైనా అడుగుతారు, ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం 65 నుంచి 70% వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు చేసుకుంటున్నారు పాపం. కానీ కౌలు రైతులకి మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్న ఈ రైతు భరోసా కేంద్రాల్లో న్యాయం జరగడం లేదు. నమోదు కూడా చేసుకోలేదు.